రాంబాబు గడి పెళ్ళం, ఆకాశరామన్న, బెట్టింగ్ బంగారాజు, శుభప్రదం, సరదాగా కాసేపు, కత్తికాంతారావు మొత్తం 2010లో 7 సినిమాలు చేశాడు. ఆ తర్వాత అహనా పెళ్ళంట సూపర్ హిట్ అయింది. సేమ్ టపాకాయ్, చందమామ కథ, మడత కాజా, తమిళంలో పోరాలి మొత్తం 2011లో 5 సినిమాలు చేశాడు. సేమ్ టపాకాయ్ జరుగుతున్నప్పుడే వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్లో చేర్పించారు. అర్జెంటుగా రావాలని ఫోన్ చేసి చెప్పాడు ఆర్యన్ రాజేష్. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు నరేష్. నరేష్ని చూడగానే ఈవీవి గారు షూటింగ్ పూర్తి చేసే వచ్చావా అని అడిగారట. లేదు నాన్న, కొంచెం బ్యాలెన్స్ ఉంది, మీకు బాగాలేదంటే వచ్చేసాను అన్నాడు. చూడు నరేష్, నువ్వు ఒక్కడవే రావడం వలన అక్కడ ఎంతమంది సఫర్ అవుతారో తెలుసా? నిర్మాతకి ఎంత నష్టం అవుతుందో తెలుసా? వెళ్ళి షూటింగ్ పూర్తి చేసుకొనిరా అని చెప్పారట. వర్క్ మీద డెడికేషన్ అంటే అది. అయితే ఆ తర్వాత రోజు జనవరి 21న ఈవీవి గారు మరణించారు. అయితే నరేష్కి ఏం చేయాలో ఎలా ఉండాలో అర్థం కాలేదు. తనతో 9 సినిమాలు చేశాడు. అందులో 7 సినిమాలు సూపర్ డూపర్ హిట్లు. పైగా తనకి గైడ్గా